తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ కంటిన్యూ అవుతోంది. ఓటర్లు పోలింగ్ స్టేషన్ల దగ్గర క్యూ కట్టారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక ఓల్డ్ సిటీలో పోలింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్ చెప్పండి, పోలింగ్ అండ్ ఈవీఎంల పనితీరు ఏ విధంగా ఉంది అక్కడ? పార్లమెంట్ వ్యాప్తంగా కూడా పోలింగ్ అనేది అనుకున్న టైంకి అంటే 7 గంటలకే ప్రారంభమైంది. కొన్ని చోట్ల మాక్ పోలింగ్ జరుగుతున్నటువంటి క్రమంలో కొంత ఈవీఎంలు మొరాయించడంతో వాటిని మాక్ పోల్ జరుగుతున్నటువంటి క్రమంలోనే వాటిని చేంజ్ చేస్తాం. ఇప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ జరుగుతుంది అనేటువంటి అంశాన్ని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోసు కొద్దిసేపటి క్రితమే ప్రస్తుతం మనం ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ప్రస్తుతం మనం ఓల్డ్ సిటీ దారుల్ షిఫాలోని షిఫాలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రం దగ్గర మనం ఉన్నాము. ఓటు వేసేందుకు లోపలికి ఇప్పుడిప్పుడే ఓటర్లు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మనం ఒక్కసారి ఎంట్రన్స్లో చూడొచ్చు. వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళకు ఉన్నటువంటి డౌట్లు కానీ వాళ్ళకు ఉన్నటువంటి స్లిప్లు కానీ వీళ్ళ దగ్గర అడిగి తెలుసుకుంటున్నారు. అసలు ఏం అడుగుతున్నారు, ఎట్లా ఇస్తున్నారు అని తెలుసుకుందాం. భయ్యా ఆపు క్యాకే పూచరే క్యా रहना अगर वोट डालने को? ये वोटर स्लिप रहना, अगर नहीं रहा तो हम लिस्ट में चेक करके उनको नंबर बता रहे हैं. उनके पास आईडी प्रूफ, आधार कार्ड, वोटर आईडी कार्ड या ड्राइविंग लाइसेंस या बैंक पासबुक रहा तो वोट डाल सकते हैं. अब वोटर स्लिप नहीं है, वोटर कार्ड भी नहीं है, लेकिन इसमें नाम है जब तो आधार कार्ड दूसरा कोई भी आईडी प्रूफ से डाल सकते. अब कैसा चल रहा है? आ रहे कोई आ रहे हैं लोग, आ रहे हैं. थोड़े जने का उनका ने है लास्ट टाइम भी इधर ही डाले, लेकिन अब वो डिलीटेड बोल के बता रहा थोड़े लोगों को. कई को ऐसा वो हो सकता है डबल एंट्री होगा या किसी का डेथ हो गया तो डिलीट हो जाता, या शिफ्टेड है तो डिलीट हो जाता, ऐसा रहता. ठीक है. कितने कितने पोलिंग बूथ है अंदर? अंदर 3 पोलिंग बूथ है. సో ఇక్కడ మనం చూడొచ్చు వికలాంగుల కోసం కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. వీల్ చైర్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. లా అండ్ ఆర్డర్తో వాళ్ళ పోలీసులతో కోఆర్డినేట్ చేసుకొని అధికారులు ఇప్పటికైతే ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో అన్ని ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి ప్రశాంత వాతావరణంలోనే పోలింగ్ జరుగుతుందని మనకి ఉన్నటువంటి సమాచారం. గ్రౌండ్ లెవెల్లో కూడా పెద్దగా ఇబ్బందులు ఏమీ కలగలేదు. కానీ కేవలం మాక్ పోలింగ్ జరుగుతున్నటువంటి క్రమంలోనే 2-3 చోట్ల ఈవీఎంలు మొరాయించడం, వాటిని వెంటనే చేంజ్ చేయడం లాంటివి జరిగాయి అనేది అధికారులు స్పష్టం చేశారు. కొంత అంటే హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చేటువంటి ఈ దారుల్ షిఫా కావచ్చు, చార్మినార్, చంద్రాయన్ గుట్ట, యాకత్పుర కొంచెం సెన్సిటివ్ ప్రాంతాలు కాబట్టి ఇక్కడ రెగ్యులర్గా పెట్రోలింగ్ జరుగుతుంది, రెగ్యులర్గా మానిటరింగ్ జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా రెగ్యులర్గా ఉన్నతాధికారులు తెలుసుకుంటా ఉన్నారు. ఎక్కడ ఓటింగ్ శాతం ఎంత జరిగింది, ఓటర్లు రెగ్యులర్గా అక్కడికి వస్తున్నారా, వచ్చిన వాళ్ళతో ఏమన్నా ఇబ్బంది కలుగుతుందన్నటువంటి అంశాలను కూడా నేరుగా హెడ్ ఆఫీస్ నుంచి ఎలక్షన్ అధికారులు తెలుసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ మొత్తం 3 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులోపల 2 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, అటువైపు కూడా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం లోపలికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేస్తే ఇది ఎలక్షన్ అంటే పోలింగ్లో పాల్గొన్నటువంటి సిబ్బంది లోపల మనం వాళ్ళు డ్యూటీ చేస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఎంట్రీ అవుతున్నటువంటి క్రమంలో మనం ఇక్కడ చూడొచ్చు ఎవరెవరు పోటీలో ఉన్నారు, హైదరాబాద్ పార్లమెంటు సీటుకు గాను ఎవరెవరు పోటీలో ఉన్నారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ చార్ట్ రూపంలో క్లియర్గా మెన్షన్ చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ సీట్ కోసం దాదాపుగా 31 మంది పోటీలో ఉన్నారు అనేది మనకి ఈ చార్ట్ చూస్తే క్లియర్గా స్పష్టం అవుతుంది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏ క్యాండిడేట్ నచ్చితే అంటే క్లారిటీ కోసం వాళ్ళ సీరియల్ నెంబర్ కానీ, వాళ్ళ గుర్తు కానీ, వాళ్ళ ఫోటో కానీ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ నుంచి వెళ్ళి దాని తర్వాత లోపల సీరియల్ వైజ్గా వాళ్ళకు ఉన్నటువంటి ఎపిక్ కార్డు కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చినటువంటి సీరియల్ నెంబర్ కానీ ఈ విధంగా చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. మాట్లాడదాం భయ్యా, అప్పుడు క్యా క్యా చెక్ కర్రే ఆయుష్ वो वोटर आईडी कार्ड. अगर वोटर आईडी कार्ड नहीं रहे तो नहीं, एपिक कार्ड है तो चलता ना, कोई जो भी आईडी प्रूफ रहा उससे डालते. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పోలింగ్ డ్యూటీలు నిర్వర్తిస్తున్నారు. వాళ్ళకి కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మనకి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. రెగ్యులర్గా ప్రతిసారి ఏ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా హైదరాబాద్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతాయనేటువంటి పర్సెప్షన్ చాలా మందిలో ఉంది. ఈసారి అట్లాంటివి జరగకుండా చూస్తామనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం అక్కడ చూస్తూ ఉన్నాం కదా కెమెరా, అది నేరుగా జిహెచ్ఎంసీలో ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్కి అనుసంధానం అయి ఉంది. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ నేరుగా అక్కడ నుంచి మానిటర్ చేస్తారు. ఇక్కడ ఏమి ఇబ్బంది ఉన్నా సరే నేరుగా ఇక్కడ ఉన్నటువంటి పిఓకి
హెడ్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తారు. అక్కడ దాదాపుగా 200 మంది సిబ్బంది ప్రత్యేక కంట్రోల్ రూమ్లో నిరంతరం ఆ కెమెరాని పర్యవేక్షిస్తున్నారు అనేది హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి మనకి నిన్న కూడా స్పష్టం చేశారు. కొద్దిసేపటి క్రితమైన ఇక్కడికి కూడా వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ప్రస్తుతం అయితే పోలింగ్ జరుగుతూ ఉంది. మొత్తము హైదరాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని కేంద్రాల వద్ద కూడా ఈ విధమైనటువంటి సిచ్యువేషనే ప్రస్తుతం ఉంది. హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించి క్యాండిడేట్లు ఎవరెవరు ఓటేశారో అని గమనిస్తే ఎంఐఎంకి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆయన కొద్దిసేపటి క్రితమే ఆయన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిగతా సభ్యులు కూడా మరి కాసేపట్లో వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇగో ప్రతి పోలింగ్ దగ్గర ఒక కానిస్టేబుల్ చూపిస్తున్నాం కదా, ఒక కానిస్టేబుల్ కనిపిస్తూ ఉన్నారు. అన్న వచ్చిన వాళ్ళ దగ్గర ఏమైనా ఉన్నాయో చెక్ చేస్తున్నారా? చెక్ చేస్తాం. ఏమేమి చెక్ చేస్తున్నారు? మొబైల్ ఫోన్ అలౌడ్ లేదు, వాళ్ళ సామాన్లు ఐటమ్స్ ఏం లోపల తీసుకుపోయింది. ఓటర్ ఐడి స్లిప్ తీసుకొని లోపలికి వెళ్తాం. ఇప్పుడు ఉదయం ఎన్ని గంటలకు స్టార్ట్ అయిందన్న? 7 గంటలకు స్టార్ట్ అయిందా? కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 7 గంటలకు స్టార్ట్. ఓకే. సో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అయితే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇగో ఈ విధంగా ఎవరైనా వస్తే వాళ్ళకి డౌట్ ఉన్నా లేకపోతే వచ్చిన క్యాండిడేట్కి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి అన్నీ తెలుసుకొని లేదంటే వాళ్ళకి డౌట్ క్లియర్ చేసి వాళ్ళు లోపలికి పంపిస్తూ ఉన్నారు. బయట మనం చూడొచ్చు లోపలికి వెళ్ళేటువంటి క్రమంలో డూస్ అండ్ డోంట్స్ ఏవి చేయాలో ఏవి చేయొద్దు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ బ్యానర్ చిన్న పోస్టర్ రూపంలో ఇక్కడ స్టిక్ చేయడం జరిగింది. ఇవి చదువుకొని లోపలికి వెళ్తే క్లియర్గా ఒక ఓటరు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉన్నారు. జనం పెద్దగా లేరు కాబట్టి ఇవి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా డౌట్ ఉంటే ఇవి చదువుకున్నా కూడా వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా మాత్రం ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ప్రస్తుతం హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ జరుగుతూ ఉంది. పోలింగ్ శాతంకి సంబంధించి 10 గంటల వరకు ఇప్పటివరకు ఎంత పోలింగ్ శాతం నమోదైంది అనేటువంటి అంశాన్ని మనకి 10 గంటలకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది.